హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే అసలు ఈరోజు సుప్రీంకోర్టులో ఏం డిస్కషన్స్ జరిగాయి, అసలు ఎలాంటి వాదనలు అయితే జరిగాయి, వాటన్నిటి గురించి క్లియర్గా చూపిస్తూ మీకైతే ఒక్కొక్క పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ యొక్క 10th ఇంటర్ ఎగ్జామ్స్పై ఏ డిస్కషన్స్ మనకి జరిగాయి, ఏ పాయింట్స్ రైజ్ అయ్యాయి, అందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా మనమైతే ఇవాళ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకి కేసు స్టార్ట్ అయింది 11 AM అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్టయితే అంతకుముందు మనకి హీరింగ్ అయితే స్టార్ట్ అయింది. బట్ అందులో మనకు ఏపీకి సంబంధించిన అడ్వకేట్ గారు ఎంటర్ అవుతూ ఒక మెయిన్ అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న పాయింట్ అయితే రైజ్ చేశారు. అదేంటంటే ఇక్కడ ఏవైతే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయో అవన్నీ ఏ స్టేట్కి ఆ స్టేట్ అటానమస్ అని మనకు సుప్రీంకోర్టు అయితే చెప్పింది. అంటే ఇండివిజువల్ డెసిషన్స్ టేకెన్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఇక ఒక స్టేట్ క్యాన్సిల్ చేస్తే ఇంకొక స్టేట్ క్యాన్సిల్ చేయాలన్న స్కీమ్ కానీ డిమాండ్ కానీ ఏమీ అయితే ఉండదు అని మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు అయితే దాన్ని వ్యాఖ్యానించింది. దాన్ని బేస్ చేసుకొని మనకి ఏపీకి సంబంధించిన అడ్వకేట్ గారు కూడా మనకు అపియర్ అయితే అయ్యారనమాట. ఇంకా ఆ తర్వాత మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఏపీకి సంబంధించి అడ్వకేట్ గారు ఉన్నారో ఆయనైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్పగానే మనకు ఈ యొక్క సుప్రీంకోర్టుకి సంబంధించి జస్టిస్ గారు అయితే జూలైలో ఎగ్జామ్స్ అయిపోతాయా అంటే మనకి జూలై ఎండింగ్ లోపల ఎగ్జామ్స్ అయిపోతాయంటే ఖచ్చితంగా అయిపోతాయి, దానికంటే ముందే కూడా అయిపోతాయని మనకు మెన్షన్ అయితే చేశారనమాట. మనకి దానికి సంబంధించి మనకు జస్టిస్ గారు అయితే మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, వాళ్ళు ఈ యొక్క ఏదైతే నెక్స్ట్ అడ్మిషన్ ఉందో ఆ అడ్మిషన్లోకి ఎప్పుడు వెళ్తారో అని దానిపై ఒక క్లారిటీ ఇవ్వమని అయితే అన్నారు. ఆ తర్వాత మెయిన్గా ఎవరైతే కాన్ విల్కన్ గారు జస్టిస్ గారు ఉన్నారు ఆయనైతే ఒక మెయిన్ పాయింట్ అయితే రైజ్ చేశారు. అదేంటంటే ఇక్కడ మీరైతే చూడొచ్చు, మీరైతే చెప్పారు ఒక క్లాస్లో 15 to 18 స్టూడెంట్స్ ఉంటారు, అంటే ఒక రూమ్లో 15 to 18 స్టూడెంట్స్ ఉంటారు అన్నారు కదా. దానికి సంబంధించి ఏదైనా మీరు వర్క్ చేశారా, దానికి రిలేటెడ్గా ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా? ఎందుకంటే మనకు దాదాపు 5 lakhs అబోవ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళన్నింటినీ మనకు ఒక రూమ్కి 15 to 18 స్టూడెంట్స్ని అరేంజ్ చేసుకుంటూ వస్తే ఎన్ని రూమ్స్ అనేది మీకు ఎన్ని స్కూల్స్ కావాలి, ఎన్ని రూమ్స్ కావాలి, వీటన్నిటి గురించి ఏమైనా క్యాలిక్యులేట్ చేశారా అంటే దానికి రిలేటెడ్గా వీళ్ళైతే అప్డేట్ చేస్తూ మేము ఇంకా గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా దీనికైతే యూజ్ చేయబోతున్నామని మనకైతే చెప్పారనమాట. మెయిన్గా గవర్నమెంట్కి సంబంధించిన అడ్వకేట్ గారు అయితే మేము ఈ యొక్క స్కూల్స్తో పాటు ఏవైతే గవర్నమెంట్ ప్రాపర్టీ బిల్డింగ్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్గా యూజ్ చేస్తామని ఇక్కడైతే అప్డేట్ చేశారు. ఆ తర్వాత మెయిన్గా జస్టిస్ మహేశ్వరి గారు అయితే ఇన్వాల్వ్ అవుతూ మీరు అఫిడవిట్ ఏదైతే వేశారో అందులో ఈ యొక్క జూలైలో ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతాయని చెప్పారు. దాంతోపాటు మీరు తీసుకున్న డెసిషన్స్ అయితే చెప్పారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీరు ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారో దాని గురించి అయితే ఎగ్జాక్ట్గా అయితే మెన్షన్ చేయలేదు అని మనకైతే చెప్పారు. దాంతోపాటు ఏంటంటే మనకు ఈ యొక్క ఇంతమంది స్టూడెంట్స్ని ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టినట్లు అవుతుందని కూడా వీళ్ళైతే చెప్పారు. దాంతోపాటు మనకేంటంటే మీరు ఏదైతే అఫిడవిట్ వేశారో అందులో ఇక ప్రోటోకాల్స్ కావచ్చు, సేఫ్టీకి సంబంధించి ఎక్కడా కూడా మెన్షన్ అయితే చేయలేదు. మీరు ఎలాంటి సేఫ్టీస్ తీసుకుంటున్నారు, దాని యొక్క మెజర్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా మెన్షన్ చేయలేదని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. దాంతోపాటు మనకు సెకండ్ వేవ్ మనకు ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ డిఫరెంట్, సెకండ్ వేవ్ కంటే ఇప్పుడు వచ్చే థర్డ్ వేవ్ డిఫరెంట్ అని కూడా మనకైతే చెప్పారు. దాంతోపాటు మీ ఏదైతే రిప్లై వస్తుందో అది మేము యాక్సెప్ట్ చేసి, అంటే ఇప్పుడు ఏదైతే రిప్లై చేశారో అఫిడవిట్ దాన్ని అయితే యాక్సెప్ట్ చేశారని చెప్తున్నారు. దాంతోపాటు ఈ యొక్క రూమ్స్కి వెంటిలేషన్ కూడా కావాలి కదా, ఆ వెంటిలేషన్ అన్నీ సిద్ధంగా ఉన్నాయా అన్న దాని గురించి కూడా క్వశ్చన్ అయితే వేశారనమాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏదైతే అఫిడవిట్ వేశారో దానివల్ల సుప్రీంకోర్టు అయితే సాటిస్ఫైగా లేదని కూడా వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ హియరింగ్కి వచ్చినట్టయితే మీరైతే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, మనకి ఎవరైతే మహేశ్వరి గారు ఉన్నారో ఆయన అయితే మనకి ఇక్కడ పెట్టారనమాట. ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టికల్ అరేంజెస్ హ్యావ్ టు బీ మేడ్, అంటే మీరు ఏదైతే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి యొక్క ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ కండక్ట్ చేయాలి, సెంటర్స్, దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్, వీటన్నిటి గురించి కూడా మీరైతే చేశారా అని అడిగారు. దాంతోపాటు ఏంటంటే మనకు 34,000 రూమ్స్, మనకి యూనిట్ రియల్లీ 34,000 సపోర్టెడ్ స్టాఫ్ అని కూడా, అంటే మీకు ఏదైతే ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క స్టాఫ్ వేసుకున్న మీకు 34,000 రూమ్స్కి 34,000 స్టాఫ్ ఉండాలి కదా అని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. దాంతోపాటు ఈ యొక్క ఎగ్జామ్స్ మీరు పెడుతున్నప్పుడు ఏది జరిగినా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ ఓన్లీ గవర్నమెంటే తీసుకోవాలని కూడా వ్యాఖ్యానించారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినట్టయితే మనకు ఏపీకి సంబంధించిన అడ్వకేట్ గారు ఇక్కడ వాదిస్తూ మా దగ్గర 50,000 ఎంప్లాయీస్ అయితే ఉన్నారు, వాళ్ళు ఇంకా ఏంటంటే మేము ఇప్పటికీ ఐడెంటిఫై చేసి రెడీగా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇంకా ఏంటంటే ఇక ఎగ్జామ్ కంటే ముందే వ్యాక్సినేషన్ కూడా ఇచ్చేస్తామని కూడా మెన్షన్ అయితే చేశారనమాట. ఆ తర్వాత
తర్వాత మనకు ఎవరైతే జస్టిస్ ఖాన్ విల్కర్ గారు ఉన్నారో ఆయన అయితే మనకు వ్యాఖ్యానిస్తూ నియర్లీ 5,25,000 స్టూడెంట్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళకి 34,634 రూమ్స్ అయితే కాబడతాయి. ఇక్కడ మీరు ఈ యొక్క దీనికి సంబంధించి వెంటిలేషన్ కావచ్చు వీటన్నిటికీ ప్లానింగ్ అయితే చేసుకున్నారా అంటే వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన అడ్వకేట్ స్పందిస్తూ మేము ఆల్రెడీ అయితే ప్లాన్స్ అయితే చేసేసాము, మనకి నెంబర్ ఆఫ్ రూమ్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంకా మేము అన్నిటికి సంబంధించి ప్రొటెక్షన్ అయితే తీసుకుంటున్నామని మనకైతే ఇక్కడ అప్డేట్ చేశారు. ఆ తర్వాత మెయిన్గా మనం చూసుకున్నట్టయితే డోంట్ స్టార్ట్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ నౌ అంటే ఎవరైతే మనకు ఖాన్ విల్కర్ గారు ఉన్నారో మనకి వ్యాఖ్యానిస్తూ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేయడం కాదు, మీరు ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుండాలి అంటే ఇక్కడ మనకు ఆ ఏపీకి సంబంధించిన అడ్వకేట్ గారు స్పందిస్తూ మేము ఆల్రెడీ దీనిపై అయితే వర్క్ అయితే చేశాము, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాము, ఇంకా ఏంటంటే దీనికి సంబంధించి మేము డేటా కూడా మీ దగ్గర షేర్ చేస్తామని కూడా మెన్షన్ చేశారనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ డేస్ ఆఫ్ 11th and 12th ఎగ్జామ్స్ కాంట్ బి దేర్ షుడ్ బి ఎగ్జామ్స్ అట్ ఏ టైమ్ గివ్ అస్ ది బ్రేకప్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే డే బై డే ఎగ్జామ్స్ పెడతామంటున్నారో అట్లా కాదు, మనకి ఎగ్జామ్స్ అన్నవి కంటిన్యూగా ఉండాలి అన్న విధంగా ఇక్కడైతే వ్యాఖ్యానించారనమాట. ఆ తర్వాత నెక్స్ట్గా మనకి మెయిన్ పాయింట్స్ అయితే రైజ్ అవుతూ వెళ్తున్నాయి ఇక్కడ నుంచి. ఇక్కడ ఎవరైతే ఖాన్ విల్కర్ గారు ఉన్నారో అక్కడైతే ఇఫ్ యూ డు నాట్ సబ్మిట్ ద డేటా దెన్ వీ మే హ్యావ్ టు డైరెక్ట్ టు నాట్ కండక్ట్ ద ఎగ్జామినేషన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే మేము అడిగిన డేటా మీరు షేర్ చేయలేదో మేము ఆటోమేటిక్గా మీకైతే డైరెక్ట్ చేస్తాం ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయకూడదు అని. ఇంకా ఏంటంటే మనకు ఏవైతే స్టేట్స్ క్యాన్సిల్ చేశాయో వాటిలాగానే మీరు వెళ్ళాలి అని మేము డైరెక్ట్ చేస్తాం, ఒకవేళ మీరు ఈ డేటానంతా మాకు సబ్మిట్ చేయలేకపోయినట్టయితే అని కూడా మెన్షన్ అయితే చేశారు. దానికి సంబంధించి మనకి ఎవరైతే మహేశ్వరి గారు జస్టిస్ గారు ఉన్నారో వారైతే ఇంకా డెప్త్గా దీని మీద అయితే మాట్లాడారనమాట. మీరు ఇచ్చిన అఫిడవిట్లో స్టూడెంట్కి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవీ లేవు, దాంతోపాటు హెల్త్కి సంబంధించి ఏం లేవు, మెయిన్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదా అన్న విధంగా అయితే ఇందులో అయితే వ్యాఖ్యానించారనమాట. దీనికి సంబంధించి మీరు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి ఒక కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోండి అని కూడా మనకైతే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మనకు క్లియర్గా వచ్చినట్టయితే ఇక్కడ మనకు మెయిన్ పాయింట్స్ అనేవి రైజ్ అవుతూ వెళ్ళాయి అనమాట. ఇక్కడ జస్టిస్ మహేశ్వరి గారు చెప్తున్నారు, మీరు ఏదైతే హెల్త్ అండ్ సేఫ్టీ తీసుకున్నారో అది అనేది మాకు సరిగ్గా లేదు, ఈ యొక్క ఎగ్జామ్స్ కంటే హెల్త్ అండ్ సేఫ్టీ ఇంపార్టెంట్ అని ఇక్కడైతే చెప్తున్నారు. దాంతోపాటు మనకి ఏదైతే జస్టిస్ విల్కర్ గారు ఉన్నారో ఆయన అయితే మనకు ఒక మెయిన్ పాయింట్ అయితే రైజ్ చేశారనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మీరు ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డేలో క్యాన్సిల్ చేయాలనుకున్నట్టయితే అప్పుడెందుకు ఇప్పుడే క్యాన్సిల్ చేయొచ్చు కదా అన్న విధంగా ఇక్కడ మనకు పాయింట్ అయితే రైజ్ చేశారనమాట. అంటే ఏదైతే మనకు సెకండ్ వేవ్లో ఏం జరిగిందో మనమైతే క్లియర్గా చూసామన్నమాట. ఈ యొక్క కంప్లీట్ డిస్ట్రాయ్ మొత్తం మనకి 10 daysలో అయిపోయింది అని కూడా మనకైతే మెన్షన్ చేశారు. దాన్ని బట్టి ఈ యొక్క స్టూడెంట్స్ లైఫ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ కూడా మనకు ఆయన అయితే వ్యాఖ్యానించారు. ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లో క్యాన్సిల్ చేయాలి వస్తే ఇప్పుడే క్యాన్సిల్ చేయొచ్చు కదా అన్న విధంగా కూడా మనకైతే ఈ యొక్క జస్టిస్ గారు అయితే మాట్లాడారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ హీరింగ్ పాయింట్స్ మనం తీసుకున్నట్టయితే ఇంకా ముందు వెళ్ళే కొద్దీ మనకు ఇంకా ఇంపార్టెంట్ హీరింగ్ పాయింట్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఇక్కడ మెయిన్గా గవర్నమెంట్కి సంబంధించిన అడ్వకేట్ గారు ఏమైతే చెప్తున్నారంటే మాకు ఈ యొక్క నెక్స్ట్ ఏదైతే ఇంకొక వే ఉంటుందో మనకు ఈ యొక్క ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా మార్క్స్ ఇవ్వడానికి దాని దగ్గర మాకు కరెక్ట్గా యాక్యురేట్ డేటా లేదు అని చెప్పిన వెంటనే మనకు ఇక్కడ జస్టిస్ విల్కర్ గారు ఏం చెప్తున్నా అంటే మేమైతే యూజీసీకి డైరెక్ట్ చేస్తాము, ఈ యొక్క బోర్డు రిజల్ట్స్ని ఎలా ఇవ్వాలి దానికి ఉన్న బెటర్ వేస్ ఏంటి మేము అనేది బోర్డుకి అయితే అంటే యూజీసీకి అయితే మేము డైరెక్ట్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ కనుక ఇక్కడ మెయిన్ ఇది చాలా మెయిన్ పాయింట్ దీంట్లో. ఇక్కడ వీళ్ళైతే ఏదైతే చెప్తున్నారంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరగలేకపోయినట్టయితే మీరు అడ్మిషన్స్ నిజంగానే ఇవ్వలేరా అంటూ ఒకవేళ మనకు ఒక్క స్టూడెంట్ అన్నా ఇందులో ఈ యొక్క ఎగ్జామ్స్ ద్వారా కోవిడ్ వచ్చి ఒక్క స్టూడెంట్ అన్నా కనుక చనిపోయినట్టయితే మీరు వాళ్ళ ఫ్యామిలీకి 1 crore rupees మీరు అనేది ఈ యొక్క నష్టపరిహారంగా ఇస్తారా అని అడిగారు. ఒకవేళ అలా ఇస్తున్నట్టయితే మీరు అంటే ఇస్తాము అన్నట్టయితే ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో కాబట్టి ఏంటంటే మీరు వీటన్నిటి గురించి ఆలోచించి మాకైతే తర్వాత చెప్పండి అని కూడా మెన్షన్ అయితే చేశారనమాట. కాబట్టి మెయిన్ పాయింట్ ఇదే. ఇక్కడ మీరు చూడొచ్చు 1 crore కంపెన్సేషన్ ఇస్తారా అని కూడా మనకైతే అడిగారనమాట. కాబట్టి ఇది చాలా కీలకంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ దీనికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి అఫిడవిట్ ఇచ్చినట్టయితే తర్వాత కథ ఇంకా వేరే రకంగా ఉంటుంది. అలా లేదు ఇంత ఎందుకు మాకు డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తామన్నట్టయితే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఇక్కడ
ఏవైతే మీరు డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారో వాటికి సంబంధించి స్నాప్స్ అయితే మాకు పంపించండి అని చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే మీ దగ్గర అథారిటీస్ ఉన్నాయో, వాటి కన్సల్టేషన్స్ ఉన్నాయో, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, మీరు తీసుకుంటున్న మెజర్స్, వాటన్నిటి గురించి కూడా మాకైతే కావాలి అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ జస్టిస్ మహేశ్వరి గారు అయితే మీరు ఇక్కడ రిస్క్ చేస్తున్నది కేవలం 5 lakh మెంబర్స్ స్టూడెంట్స్నే కాదు, దాంతోపాటు ఇంకొక అడిషనల్ 1 lakh మెంబర్స్ని కూడా మీరైతే రిస్క్లో పెడుతున్నారు. అదేంటంటే ఈ యొక్క ఎవరైతే స్టాఫ్ యాడ్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా మీరు ఈ యొక్క లైఫ్స్ అనేవి రిస్క్లో పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఏంటంటే మనకు వీటన్నిటిని దృష్టి పెట్టుకొని మీరైతే ఫర్దర్గా అయితే ప్లాన్ చేసుకోండి అని కూడా మనకు అప్డేట్ ఇచ్చారు. ఆ తర్వాత మెయిన్గా మనకు ఈ యొక్క థర్డ్ వేవ్ కూడా ఇప్పుడు త్వరలో రాబోతుందని కూడా మనకు జస్టిస్ గారు అయితే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఏంటంటే మనకు ఏదైతే ఇప్పుడు ఫర్దర్గా ఫ్యూచర్లో జరుగుతుంది, ఎగ్జామ్ జరుగుతాయా, ఎలా జరుగుతాయి, ఇవన్నీ ప్రూవ్ చేయడానికి ఎవరు అయితే ఉండరు. కాబట్టి మీరేంటంటే ఎగ్జామ్స్ అనేవి కరెక్ట్గా దాన్ని బట్టి డెసిషన్ అయితే తీసుకోండి అని అప్డేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే మనకు ఈ యొక్క థర్డ్ వేవ్కి సంబంధించి ఆల్రెడీ గ్లోబల్ వైడ్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్, వాటి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతున్నాం. కాబట్టి దీనికి సంబంధించి మీరైతే అక్యురేట్గా ఉండాలి అని కూడా మెన్షన్ చేశారు. ఆ తర్వాత మెయిన్గా మనకు ఎవరైతే జస్టిస్ మహేశ్వరి గారు ఉన్నారో ఆయన అయితే అప్డేట్ చేస్తూ ఈ యొక్క ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని 360 degreesలో మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది మీరు కండక్ట్ చేస్తారా, హోల్డ్ చేస్తారా అన్న దాని గురించి అయితే మీరు 360 degreesలో ఆలోచించి ప్లాన్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఇదే పాయింట్గా దెర్ ఈజ్ నో వే మాకు ఈ యొక్క ఇంకా యావరేజ్గా ఇంటర్నల్గా వేయడానికి, ఇంటర్నల్ మార్క్స్ని బట్టి మార్క్స్ ఇవ్వడానికి మా దగ్గర పాసిబిలిటీస్ లేవు, మాకు ఇంటర్నల్కి సంబంధించి కంట్రోలే లేదని కూడా అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత ఏవైతే మనకు యూజీఎస్సీ, ఐసీఎస్సీ ఏవైతే తీసుకున్నారో డెసిషన్స్ వాటి ఆధారంగా మీరైతే తీసుకోండి అని కూడా మనకు సుప్రీంకోర్టు అయితే చెప్పింది. దాంతోపాటు మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ సొల్యూషన్ అని కూడా ఒక పాయింట్ అయితే రైజ్ చేశారనమాట. కాబట్టి ఇప్పుడు మీకు ఏదైతే ఇంటర్నల్ మార్క్స్ లేవంటున్నారో దానికి ఒక పాయింట్, ఒక ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ ఉంటుంది, దాని విధంగా అయితే మీరు ముందుకు వెళ్ళొచ్చు అని కూడా సజెషన్ అయితే చేసింది. ఆ తర్వాత ఇంకా ఏంటంటే మీరు ఏవైతే ప్రాబ్లమ్స్, ఏవైతే డెసిషన్ తీసుకుంటున్నారో వాటికి సంబంధించి మాకు త్వరలోనే అప్డేట్ ఇవ్వండి అని కూడా మెన్షన్ అయితే చేశారనమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది మెయిన్ పాయింట్ అనమాట ఈ కేసుకి. ఇక్కడ మీరు చూడొచ్చు, అన్లెస్ వీఆర్ కన్విన్స్డ్ దట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు కండక్ట్ ద ఎగ్జామ్ వితౌట్ ఎనీ ఫెసిలిటీ టిల్ వీ విల్ నాట్ అలో ఇట్. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి, ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఒక్క ప్రాణం కూడా పోకోకుండా మేము మెజర్స్ తీసుకుంటున్నామని మమ్మల్ని, అంటే సుప్రీంకోర్టుకి మీరు కరెక్ట్గా డేటా ఇచ్చి చూపించినట్టు అయితేనే మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అలో చేస్తాము, లేదంటే అలో చెయ్యము, అంతవరకు హోల్డ్ చేస్తామని కూడా మనకైతే సుప్రీంకోర్టు వాళ్ళు అయితే వ్యాఖ్యానించారనమాట. కాబట్టి ఇది ఒక మెయిన్ పాయింట్గా రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫర్దర్గా చూసుకున్నట్టయితే ఇది మనకి లాస్ట్ స్లైడ్ అనమాట. ఇక్కడ మనకి లాస్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ పాయింట్ అదేంటంటే ఖాన్ విల్కర్ గారు అయితే స్పందిస్తూ షో అస్ ద ఫైల్ రికార్డింగ్స్ ఆఫ్ ది డెసిషన్స్. అంటే మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో దానికి సంబంధించిన ఫైల్స్, దాని యొక్క కంప్లీట్ సేఫ్టీ ప్రికాషన్స్ విత్ ప్రూఫ్స్తో సహా మాకైతే ఫైల్స్ అయితే సబ్మిట్ చేయమని చెప్పారు. ఇక్కడ మెయిన్గా అయితే స్నాప్ షాట్స్, అంటే మీరు ఏదైతే కాలేజెస్ వెంటిలేషన్స్ ఉంటాయో వాటికి సంబంధించిన స్నాప్ షాట్స్ కావచ్చు, A to Z మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు. దీనికి మనకు ఎవరైతే ఏపీకి సంబంధించిన అడ్వకేట్ గారు ఉన్నారో ఆయన అయితే మేము మండే సబ్మిట్ చేస్తామంటే లేదు మీరు దీనికి వచ్చేటప్పటికి మాకు టుమారోనే కావాలి ఇది మొత్తం అంతా డేటా అని చెప్పారనమాట. కాబట్టి టుమారో మరీ హీరింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ హీరింగ్ అయితే ఎందుకు అని చెప్పేసి మనకు ఒకవేళ హీరింగ్ ఎంత ఎందుకు అని చెప్పి మనకి గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ అయ్యి క్యాన్సిల్ చేసి దానికి రిలేటెడ్గా అఫిడవిట్లో మేము క్యాన్సిల్ చేస్తున్నామని మన సుప్రీంకోర్టుకి సమర్పించినట్టయితే ఈ కేసు అనేది ఇంతటితో క్లోజ్ అవుతుంది. లేదంటే మరీ రేపు డిస్కషన్స్ జరిగి మరీ దీనికి ఫర్దర్గా ఇంకా ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎట్టి పరిస్థితులకు ఒక డెసిషన్ అయితే త్వరలోనే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్ సుప్రీంకోర్టులో జరిగిన A to Z డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియో ద్వారా నేను షేర్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.